ఏమైంది? ఎందుకు పిలిచారు? ఇడ్చుడు, మన ఇవాళ పారిపోయి రేపే పెళ్లి చేసుకుందాం. నిజంగానా? కానీ దానికోసం నువ్వు ఒకటి చేయాలి, సరేనా? ఏం చెయ్యాలి? అక్కడ జయ ఉంది కదా, తన మళ్ళా ఒక పెద్ద నెక్లెస్ ఉంది. అవును. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని తీసుకురా. ఆ నగలు మాత్రం మనం ఎలాగైనా అమ్మేస్తే మనకి చాలా డబ్బులు దొరుకుతాయి. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందాం. దొంగతనమ్మా? మళ్ళీనా? కానీ అక్కడ చూసారా మీరు అసలు ఎంతమంది ఉన్నారో? వాళ్ళందరి ముందు నేను ఈ పని చేయలేను. ఓరి దేవుడా, నన్ను లవ్ చేయనట్టే మాట్లాడుతున్నావు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా? నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నా. లేదు, అలాంటిదేం లేదు. నేను ట్రై చేస్తాను. నువ్వు చేస్తావు కదా? ఎంతమంది ఉన్నప్పుడు నేను ఎలా దొంగిలించగలను? జయ మేడం, మీకేమీ దెబ్బ తగ్గలేదు కదా? నన్ను వదులు. డోంట్ టచ్ మీ. నువ్వు వెళ్ళి ఆ నెక్లెస్ని దొంగిలించు. అది అమ్మేస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అరే రామజయ, దీనే మా అమ్మాయి జయ. నమస్తే. జయమ్మ, హా? నీ మెడలో ఉన్న నెక్లెస్ ఏది? నా నెక్లెస్ అమ్మా, ఆ పని మనిషి తీసుండాలి. సరే, నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పొస్తా. వదిన గారు, ఒకసారి ఇలా రండి. చెప్పండి వదినా. జయ నెక్లెస్ కనిపించలేదు, చూడండి. ఏంటి, కనిపించలేదా? అవును. కనపడకుండా పోలేదా ఆంటీ? దొంగలించారు. ఏంటి, దొంగతనం చేశారా? కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన చుట్టాలయ్యారే, వాళ్ళెందుకు తీస్తారు? పని మనుషులు కూడా దొంగలించుంటారు ఆంటీ. మీరే అందరు పని మనుషుల్ని పిలిచి ఒకసారి చెక్ చేయండి. ఏమైంది? ఏంటి సమస్య? రాకేష్ సార్, నా కూతురు గోల్డ్ నెక్లెస్ ని ఎవరో దొంగలించారు. అరే, కొంతసేపు క్రితమే తను ధరించింది. ఇప్పుడు చూడండి, అక్కడ కనబట్లేదు. ఏంటి? వదిన గారు, మీ వస్తువులెళ్ళి చూడండి, అందులో కూడా ఏమైనా పోయాయా అని. ఇలా చూడండి, ఊర్మిళ చెప్పేది కూడా కరెక్టే. మనం వెళ్ళి అంతా ఒకసారి చూసుకుందాం. మీరు చెప్పింది కరెక్టే వదిన గారు, నా గాజులు కనిపించకుండా పోయాయి. నీకు ముందే చెప్పాను కదా, బాక్స్ ఖాళీగా ఉందని. నేనంత రెక్లెస్ గా ఉండనని నీకు బాగా తెలుసు కదా. ఒకవేళ ఇది కుసుం పనా ఏంటి? ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ పని మనిషి చేసుంటుంది. తను అందరూ సందేహించడం మంచిదైంది. నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యారేజ్ ఎలాగైనా పూర్తవ్వాలి. అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. ఎలా లోపల పెట్టిన నగలన్నీ మాయ అవుతాయి. నువ్వు చెప్పింది కరెక్టేరా. రండి, మనం వెళ్ళి కుసుమనేంటో అడుగుదాం. కుసుమ్, కుసుమ్, కుసుమ్. ఏమైందమ్మా? ఏంటి చెప్పండి. అది చెప్పడానికే వచ్చాను. మా ఇంట్లో ఉన్న బంగారపు నగలన్నీ కనిపించకుండా పోతున్నాయి.
పద, నిన్ను పూర్తిగా మేము చెక్ చేస్తాం. కానీ అమ్మా, నా సామాన్లు ఎందుకు? నేను నీ దగ్గర పర్మిషన్ అడగలేదు. నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను. పద, నేను నిన్ను మొత్తంగా చెక్ చేయబోతున్నా. కానీ అమ్మా, నేనేం చేయలేదు కదా, నాకేం తెలీదు. వదిన గారు, మీరెందుకు ఇంకా మాట్లాడుతున్నారు? కానీ మీ ఇంటి పని మనిషి మిమ్మల్ని ఎదుర్కొని మాట్లాడుతుంది, కాస్త కూడా మర్యాద లేకుండా. తను వదిలితే ఇంకా మాట్లాడుతూ ఉంటుందేమో. ఏ అమ్మాయి, నువ్వు పని మనిషివే కదా, దానికి తగినట్టు నడుచుకో. మేమేం చెప్తున్నామో అదే నువ్వు చెయ్యాలి, అర్థమైందా? అమ్మా, అమ్మా, నేను చెప్పేది వినండి. ఈ పని వాళ్ళంతేనే ఇంతేనే. కాస్త నవ్వి మాట్లాడితే చాలు ఈ ఇంటికే ఓనర్ అని అనుకుంటారు. వీళ్ళందరూ పెద్ద దొంగలు. వెళ్ళు, నీ పెట్లని తీసుకురా. వెళ్ళమని చెప్తున్నానుగా. అమ్మా, మీరు నన్ను నమ్మకపోతే నిఖిల్ని కూడా అడిగి చూడండి. ఎందుకు నన్ను అడగాలి? నువ్వు ఏమేమి దొంగిలించావో నాకు ఎలా తెలుస్తుంది? నేను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు జయను అలాగే చూస్తున్నావు. అమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ అమ్మాయిని వెతకండి ఫస్ట్. మీరేలా అంటున్నారా? మీకే అన్ని విషయాలు చాలు తెలుసు కదా. ఏం తెలుసు? వాడికేం తెలుసు? చేసిందంతా చేసి మా దగ్గరికి అరుగు చేస్తున్నావా? రా, నీ వస్తువులన్నీ చెక్ చేస్తాను. నేనేం చేయలేదమ్మా. అమ్మా, నేనేం చేయలేదమ్మా. అమ్మా, అమ్మా, నమ్మండి అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు. నోరు మూయ్. ఇందులోనే ఎక్కడైనా పెట్టుంటావు. ఇది ఎక్కడ పెట్టిందో అర్థం కావటం లేదే. సార్, ఈ మ్యాటర్ బాగా సీరియస్గా వెళ్తుంది. కుసుమ్ మాత్రం చిక్కుకొని తన నోరు తెరిచిందనుకోండి, మీరు కూడా ఇరుక్కుంటారు. మీరు ఇరుక్కున్నారనుకోండి, ఈ పెళ్ళిని ఇంకా వదిలేసేయండి. మీకు రావాల్సిన లాంఛనాలు ఏవీ రావు. నువ్వేం వాగుతున్నావు? నేనేం వాగుతున్నాను సార్, నాకు అన్నీ తెలుసు. మీకు కుసుమ్కి మధ్య ఏం జరుగుతుందని. ఆ తర్వాత మీ ఇష్టం, నాకెందుకు ఇదంతా. నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు? ఒక నిమిషం అమ్మా, తను నిజం చెప్తుందేమో. తన వస్తువులన్నీ వెతికారు, మీకు ఇంతకీ ఏమీ దొరకలేదు కదా. జయ, ఆ నెక్లెస్ నేను లాస్ట్గా ఎప్పుడు చూసావు? నేను హాల్లోనే కూర్చొని జ్యూస్ తాగాను. అప్పుడంతా నా మెడలోనే ఉంది. తర్వాత ఎక్కడ పోయిందో తెలియలేదు. నేను హాల్లో వెళ్ళి చెక్ చేస్తాను. నువ్వు చెప్పింది కరెక్టేరా. రాకేష్ సార్, నేనేది ఎదురు చూడలా ఈ విధంగా మీ ఇంట్లో జరుగుద్దని. కేశవ్ గారు, మీరేం చింతించకండి, నెక్లెస్ దొరుకుతుంది. జయ, ఇదే నీకు నెక్లెసా? అవును, ఇది నా నెక్లెస్. ఇది అక్కడే ఫ్లోర్లోనే ఉంది. చూసారా, నేను దొరుకుతుందని చెప్పాను కదా. మీ సమస్య తీరిపోయినట్టేనా? ఇక మీకు ఇక్కడ ఇబ్బంది లేదుగా? నాకే ప్రాబ్లం లేదు. సరే, ముహూర్తం దాటిపోతుంది, వెళ్దాం పదండి. పదండి వెళ్దాం. సరే, రండి. రండి. నువ్వు పని మనిషివే కదా, పని మనిషి ఎలా ఉండాలో అలాగే ప్రవర్తించు. అందరు పని మనుషులు ఇలాగా ఉంటారు, చాలానే చెడ్డవాళ్ళు. చేసిందంతా చేసి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? చాలా పెద్ద డైమండ్గా ఉంది, చాలా కాస్ట్లీ అనుకుంటా. ఏంటి నిఖిల్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంత ప్రాబ్లం జరుగుతుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను చెక్ చేయమని పిలుస్తావు వాళ్ళని? నువ్వు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి అలా చెప్తావు? ఇదంతా నువ్వు చెప్పిన వల్లే కదా చేశాను. కానీ ఇప్పుడు నువ్వు నన్నే ఫ్రేమ్ చేయడానికి చూస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఏం సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? నేను నీ దగ్గర ముందే చెప్పాను కదా. నీకేమీ తెలీదు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానని. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను దొంగ అంటున్నారు, కానీ నువ్వు చెప్పిన వల్లే కదా నేను అది దొంగలించాను. ఇది మాత్రం తీసేసుకో, ఆ తర్వాత ఇక్కడి నుంచి పారిపోవచ్చని చెప్పావు కదా. నీకు ఈరోజు ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది,
నీకు పెళ్లి కాకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. పద మనం నా వెళ్ళిపోదాం. మీద లేదు చేతి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి పెళ్ళి. నాకు నేను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. కానీ కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నువ్వే కదా చెప్పావు. అవును, ఇద్దరం పెళ్లి చేసుకుందామని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను మనం పెళ్లి చేసుకోలేం. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను జయనే పెళ్లి చేసుకుంటా. అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు మీరు తమాషా చేస్తున్నారు కదా. మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నా అంతేనా? ఏ చేది, నీలాంటి ఒక పని మనిషిని నేను అసలు పెళ్లి చేసుకోలేను. హ, నీతో నేను టైంపాస్ మాత్రమే చేశా. ఇదంతా మా నాన్న పాకెట్లోంచి డబ్బులు తీయడానికి మాత్రమే చేశాను. అది కూడా ఇప్పుడు అయిపోయింది. అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంత పెద్ద అబద్ధం చెప్పి మీరు నన్ను మోసం చేశారు. మీరు నాకు చూపించిన ప్రేమంతా అదంతా అబద్ధమా? నువ్వు నాకంటూ ఏమీ చెయ్యలేదు. సరే, నేను ఒంటరిగా ఎంత కష్టపడాలి? నువ్వు ఎలాంటి వాడివో నేను అందరికీ చెప్తాను. నీ నిజ స్వరూపాన్ని నేను అందరికీ చూపిస్తాను. వెయిట్ చెయ్. ఏయ్, అందరి దగ్గర ఏం చెప్తావు? ఏం చెప్తావు? వాళ్ళ దగ్గర చెప్పే ముందే నేను చూపించేది నువ్వు కాస్త చూసేసి వెళ్ళు. ఇది ఊరికే, ఇదే నువ్వు దొంగిలించడానికి ప్రూఫ్. ఇది మాత్రం నేను పోలీసుల దగ్గర చూపిస్తే గనక నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇటు చూడు పని మనిషి, నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి. అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకోవాలంట.